దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఉదయకాల మేల్కొల్పు ప్రార్థన సహవాసమును బట్టి మరొక ఉదయముననే మిమ్మల్ని పలకరించటానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ వాక్యాన్ని మీ గృహాలకు, మీ ఇంటికి చేర్చటానికి దేవుడు అనుకూలపరుస్తున్నాడు. కాబట్టి ఇంటి దగ్గరనే ఉండి ఈ ప్రార్థనను లేదా ఈ వాక్యమును, ఈ సహవాసమును ఆస్వాదించండి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎందుకంటే ఉదయకాలపు ప్రార్థన, ఉదయకాలపు ధ్యానం చాలా ప్రాముఖ్యమైంది. యాకోబు తన యొక్క మజిలీలో మరి అలిసిపోయినటువంటి రీతిని బట్టి ఆ రాత్రి అక్కడ బస చేసినట్టుగా, ఒక రాయిని తలగడగా చేసుకుని అక్కడ పడుకున్నట్టుగా, ఆ నిద్రలో ఉన్నప్పుడు అతడు ఒక దర్శనాన్ని చూసినట్టుగా మనం చూస్తాం. అయితే ఇదంతా మనకు తెలిసినటువంటి పరిస్థితే. అయితే 28వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే గనుక, తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయిని తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోశాను. మరి యాకోబు నిద్రలేచి నిశ్చయముగా మరి దేవుని యొక్క సన్నిధి ఇక్కడ ఉందని చూసినట్టుగా మనం పై వచనాలు చూస్తాం. తెల్లవారినప్పుడు యాకోబు లేచాడు. లేచినప్పటికే మరి ఆ రాత్రికి జరిగినటువంటి ఆ యొక్క కళ కానీ, స్వప్నం కానీ, భావాన్ని కానీ మనం గమనించినట్లయితే, అబ్రహాము లేచి గుర్తించగలిగాడు, ఇక్కడ దేవుని యొక్క సన్నిధి ఉంది, దేవుని యొక్క స్థితి నాతో ఉంది అని తెల్లవారు లేచినప్పుడు చూడగలిగాడు. అంటే రాత్రి అంతా నిద్రలో ఉన్నటువంటి యాకోబు, రాత్రంతా దేవుని యొక్క సన్నిధి యాకోబుతో ఉన్నప్పటికీ కూడా యాకోబు గ్రహించలేకపోయాడు. కానీ తెల్లవారి నిద్ర లేవగానే దేవుని యొక్క సన్నిధి ఇక్కడ ఉందని గుర్తించగలిగాడు. తెల్లవారినప్పుడు నువ్వు లేచి, తెల్లవారినప్పుడు నీవు మేల్కొని, తెల్లవారినప్పుడు నీవు నీ యొక్క నిద్ర నుంచి రాగలిగితే, మరి రాత్రంతా నీతో పాటు నీకు కావలిగా ఉండి, కునుకక నిద్రపోక నీకు ఏమి కావాలనో అది సిద్ధపరుస్తున్నటువంటి దేవుడు మరి ఉదయముననే వెళ్ళిపోవడానికి అవకాశం లేదు. తెల్లవారితే ఒకవేళ సూర్యోదయం అయితే వెళ్ళిపోతాడేమో, కానీ చీకటిని లేచినప్పుడు నువ్వు అక్కడ ఉండడానికి, ఆయన అక్కడ ఉండడానికి అవకాశము 100% ఉంటుంది. అందుకనే యాకోబుతో పెనుగులాడినటువంటి దేవుడు అంటాడు, సూర్యోదయం అవుతుంది, ఈ తెల్లవారిపోతుంది, నన్ను వెళ్ళిపోనియి అంటాడు. అంటే ఆ చీకటి ఉన్నప్పుడే, ఆ వేకువ సమయం లోపే నేను వెళ్ళిపోవాలంటాడు. అంటే ఆ రాత్రంతా పెనుగులాడినటువంటి దేవుడు ఉదయం అడుగుతున్నాడు అనమాట. అంటే రాత్రంతా ఆ స్వప్నమందు, ఆ ప్రదేశంలో దేవుని సన్నిధి యాకోబుతో ఉంది. అయితే యాకోబుకి నిద్రలో ఉండడం వల్ల అది తెలియలేదు. కానీ ఎప్పుడు చూడగలిగాడంటే, తెల్లవారుజాముననే లేచినప్పుడు చూడగలిగాడు. ఒకవేళ కొంచెం ఆలస్యంగా లేచి, రాత్రంతా నిన్నంతా కూడా అలసిపోయాను కదా, రాత్రంతా మరి ఈ కళలు నిద్ర సరిగ్గా లేదనుకున్నాం, లేకుంటే ఈ కళలను బట్టో మరి కొంచెం ఎక్కువసేపు ఒకవేళ యాకోబు పడుకుని ఉంటే కనుక, మరి దేవుని యొక్క సన్నిధి ఇక్కడ ఉందనే విషయాన్ని గుర్తించి ఉండలేకపోయి ఉండేవాడేమో. కాబట్టి రాత్రి నీ పడకల చుట్టూ ఆయన కాపుదల ఉంటుంది, నీ చుట్టూ ఆయన దూతల సహవాసం ఉంటుంది, నీ కుటుంబం చుట్టూ ఆయన కంచి వేయబడి ఉంటుంది. తెల్లవారినే లేచి, వేకువజామున లేచి నువ్వు చూడగలిగితే దేవుని యొక్క సన్నిధి నీకు కనబడుతుంది, దేవుని యొక్క మరి ఆ సహవాసం నీకు కనబడుతుంది, ఆయన యొక్క ఆగమనము నీ ఇంటికి వచ్చిందన్న విషయాన్ని నువ్వు తెలుసుకోగలుగుతావు, ప్రభునందు నువ్వు ఆనందించగలుగుతావు. యాకోబు మజిలీ 1లో అంటే మొదటి ప్రస్థానం, మొదటి బసలో యాకోబు రాత్రి నిద్ర గడిపినటువంటి ఆ సమయంలో దేవుడు యాకోబును బహుగా 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 దీవించాడు, ఆశీర్వదించాడు. మరి అంతటి ఆశీర్వాదము యాకోబు పొందుకున్నాడు. మరి నీవు, నేను ఎందుకని దూరం అవుతున్నాం? ఒకసారి ఆలోచన చేసి, యాకోబు మాదిరి తెల్లవారినప్పుడే లేచి ఆయన యొక్క వాక్యము ద్వారా మనము ధ్యానించబడి దేవుని యొక్క అభిషేకమునకు పాత్రలం అవుదాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగల దేవా, మాకు ఇచ్చినటువంటి ఉదయకాల సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా, నీ కుటుంబాలు దర్శించండి, ఆశీర్వదించండి. ఇదిగో ప్రభా, తెల్లవారినప్పుడే యాకోబు నీ సన్నిధి అక్కడ ఉందని గుర్తించాడు. ఇదిగో ప్రభా, మరి
మీ సన్నిధి మాతో ఎప్పుడు ఉంటుంది నాయనా. ఇదిగో ప్రభా, మేము నిద్రిస్తూ ఉండగా మాకు ఏమి కావాలనో దానికోసం మీ సన్నిధి మాతో ఉంచుతారు. అయా, మేము నిద్రిస్తున్నప్పుడు ఏ కీడు మా దరి చేరకుండా, ఏ ప్రమాదము మాకు దరి చేరకుండా మీ సన్నిధి మాతో ఉంచుతారు. ఇదిగో ప్రభా, మేల్కొనినప్పుడు మేము అవి మరిచిపోతూ ఉంటాం. ఇదిగో ప్రభా, గుర్తించలేకపోతుంటాం మీ సన్నిధి మాతో ఉందన్నటువంటి అనుభవాన్ని మేము మిస్ అవుతుంటాం. ఎందుకంటే మేము వేకువ జామున లేగలేకపోతున్నాం, తెల్లవారుజాముననే నిద్ర నుండి బయటికి రాలేకపోతున్నాం. దేవా, ఈ సహాయము ఈ వాక్యం వింటున్న వారందరి జీవితాల్లో జరిగించండి. ఇదిగో ప్రభా, ఇదిగో ప్రభా, వేకువన లేచి యాకోబును నీ యొక్క సన్నిధిని గుర్తించగలిగినట్లుగా, తెల్లవారినప్పుడు లేచి యాకోబు నీ యొక్క ఆ సహవాసమును గుర్తించినట్లుగా మేము కూడా మీ సహవాసమును, మీ సన్నిధిని గుర్తించుటకు వేకువన లేచే అనుభవాన్ని, జీవితాన్ని మాకు దయచేయండి. సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకున్నామని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.